ఉందిలే మంచి కాలం ముందు ముందున రైట్ ఫిలిం ఫర్ ద రైట్ సీజన్ అని నేను ఈ ఫిలిం గురించి రైట్గా చెప్పాలంటే దట్స్ రైట్ వర్డ్. ఒక సీజన్ చేంజ్ అవుతున్న టైంలో, అంటే కామెడీ అంటే స్లాప్ స్టిక్, అంతాక్షరీలు పెట్టడం, తర్వాత ఏదో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కాదు. ఎంటర్టైన్మెంట్ అంటే ఒక చిన్న ఫీల్తో కూడిన ఒక డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పడానికి చాలా సినిమాలు ఈ సంవత్సరం మనకు ప్రూఫ్, ఇంక్లూడింగ్ దృశ్యం. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే దృశ్యం లాంటి ఫిలిమ్స్లో దెర్ వాజ్ నో కామెడీ యాజ్ సచ్, ఒక డ్యూయట్స్ అంటూ కాదు, బట్ ఇట్ ఎంటర్టైన్డ్ ద మాసెస్ అండ్ ద క్లాసెస్ టుగెదర్. సో దిస్ ఈజ్ హెరాల్డింగ్ ఆఫ్ న్యూ సీజన్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ మధ్యన వచ్చిన సో కాల్డ్ చిన్న సినిమాలు, ఐ నెవర్ బిలీవ్ ఇన్ దిస్ చిన్న సినిమాలు పెద్ద పెద్ద సినిమాల బిజినెస్, గుడ్ ఫిల్మ్స్ బ్యాడ్ ఫిల్మ్స్. కాబట్టి ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి ఎంటర్టైనర్ని, ఆడియన్స్ పల్స్ జనరల్గా ఒక తరం మారుతుంది, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరు కూడా. పెద్ద ఫిల్మ్ మేకర్స్ అంతా కూడా నెక్స్ట్ ఏం చేయాలని తలగొక్కునే టైంలో యంగ్ ఫిల్మ్ మేకర్స్ లైక్ అరుణ్ దాస్యం ఇటువంటి వాళ్ళు చాలామంది ది కమింగ్ విత్ సచ్ వండర్ఫుల్ ప్రాజెక్ట్స్ విత్ ది ఆడియన్స్ పల్స్, యూత్ పల్స్ ఇన్ మైండ్. సో దాన్ని పర్ఫెక్ట్గా గేజ్ చేసి చేసినటువంటి ఫిలిం ఉందిలే మంచి కాలం ముందు ముందున ఆమ్ ఆద్మీ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేసినటువంటి ఫిలిం అని నేను అనుకుంటున్నాను. ప్రతి కథకి ఒక ఊరు ఉంటుంది. మన కథకి ఈ ఊరు కుదిరింది. నా వరకు నేను మై రోల్ చాలా చక్కటి రోల్ చేశాను. నేను ఒక సపోర్టివ్ ఫాదర్ అంటే ఇంతకుముందు ఏదో తిట్లు, పిల్లల్ని తిట్టడం, ఇంతసేపు ఇదే పరిస్థితి. బట్ టుడే అ ఫాదర్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ టుడేస్ లైఫ్ ఆఫ్ యూత్. కాబట్టి ఫాదర్ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఏటీఎం, హీ ఈజ్ గార్డియన్ అండ్ గాడ్ ఫాదర్. సో అటువంటి ఒక చక్కటి క్యారెక్టర్ హీరో ఫాదర్గా నేను ప్లే చేయడం జరిగింది. కొంగళ పురుగులను చంపేసి సీతాకోక చిలుకలు లేవని ఏడిచే వెధవలరా మనవాళ్ళు. నా క్యారెక్టర్ ఒక పక్కన, తర్వాత రాధిక క్యారెక్టర్ ఒకటి. లేడీస్కి బాగా రాధిక మీద ఎప్పుడు బికాస్ ఆఫ్ టీవీ వేర్ డ్యూ టు హర్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఎవ్రీథింగ్, రాధిక మీద ఎప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. తన క్యారెక్టర్ ఒకటి చాలా బ్యూటిఫుల్గా తను డిజైన్ చేసినటువంటి క్యారెక్టర్, ఎంటర్టైన్మెంట్తో ఉంటూ చక్కటి ఒక ఫీల్ని ఇచ్చే క్యారెక్టర్. ఈ రెండు క్యారెక్టర్స్ ఒక రెండు ప్రధానమైన క్యారెక్టర్స్ అపార్ట్ ఫ్రమ్ సుధాకర్ అండ్ కార్తిక్, బోత్ అవర్ హీరోస్. తేన కోసమేగా 10th క్లాస్లో తెలుగు మీడియం పేపర్ని ఇంగ్లీష్లో రాసి బొక్కబొర్లబడ్డావు. తీసుకో. ఓవరాల్గా నేను ఎక్కడ థ్రిల్ అయ్యానంటే, ఫస్ట్ ఈ ఫిలిం టీజర్ లాంచ్కి వెళ్ళినప్పుడు బయట పోస్టర్స్ చూస్తేనే ఒక అట్రాక్షన్ అనిపించింది. ఆడియో రిలీజ్ ఇవన్నీ కూడా when I went into the auditorium and saw the teasers and this promos, ఈ సినిమా చూడాలనిపిస్తుంది నాకు. అది యాజ్ అ ఫిల్మ్ మేకర్గానే కాదు, యాజ్ అన్ ఆడియన్స్ అది చూడగానే నాకు ఆ రోజు అందరికీ ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. ఆ ఫంక్షన్ కూడా చాలా డిఫరెంట్గా చేశారు ఆమ్ ఆద్మీ పిక్చర్స్ వాళ్ళు. నేను ట్విట్టర్లో ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ రీట్వీట్స్ వెన్ ఎవర్ ఐ టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్. చాలా మటుకు మహేష్ ఫ్యాన్స్ ఉన్నారు, తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, వీళ్ళందరూ కూడా ఎక్కువ నా ట్విట్టర్ ఫాలోవర్స్, దాదాపు 2000 పైన నా ఫాలోయింగ్ ఉంది. I feel very thrilled that the youth is looking for different films with a different form of entertainment. నాకు చాలా హోప్స్ ఉన్నాయి, ఫిల్మ్ మీద చాలా హోప్స్ ఉన్నాయి. ఈ యూత్ ఖచ్చితంగా ఇది, అంటే టుడేస్ యూత్ ఇప్పుడు కూడా యూత్ అనేది ఒక రెవల్యూషన్, ఒక టర్బులెన్స్ లైఫ్లో ఉంటుంది. అది ఒక్కొక్క దశాబ్దానికి చాలా మార్పులు వస్తూ ఉంటాయి. 90s, 80s, 90s, 2000. సో నా 2010 దాటిపోయాం. సో స్టిల్ ఎవ్రీ యూత్ హ్యాస్ వన్ ఫ్రస్ట్రేషన్, వన్ ఛాలెంజెస్ అండ్ గోల్స్, వాటి మధ్యన ఉన్న హర్డల్స్, ఇవన్నీ కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యూత్స్ లైఫ్.
అల్టిమేట్లీ ఒక యూత్ ఒక స్టేజ్ దాటిన తర్వాత అవన్నీ అనుకుని ఐ వెంట్ త్రూ ఆల్ దిస్ అనుకుంటారు. అటువంటి ఒక ఫీలింగ్ ఈ ఫిలిం చూస్తే యంగ్ అవంతిక కానీ వీళ్ళ ఈ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా చాలా ఒక హోమ్లో ఉన్నటువంటి మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఒక అందమైన ఒక కథని ఎంటర్టైనింగ్గా తీసుకొచ్చినటువంటి క్రెడిట్ అరుణ్ దాస్యం డైరెక్టర్ నచ్చుతుంది. హీ హ్యాడ్ బేసికలీ ఏంటంటే వీళ్ళందరూ కూడా చక్కగా వెరీ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఆర్కిటెక్ట్స్, వీళ్ళందరూ కూడా కొంత ఆడియన్స్ పల్స్ తెలిసిన వాళ్ళు, కొంత హీ హ్యాస్ సమ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అసోసియేట్ డైరెక్టర్. అతను మైండ్లో ఏదైతే ఉన్నదో దాన్ని అందంగా ఈ ఫిలింలో ప్రొజెక్ట్ చేశాడు అరుణ్ దాస్యం అన్నదానికి ఈ ఫిలిం 100%. ఈ సినిమా నేను ఐ కెన్ వౌచ్ ఫర్ గుడ్ ఫిలిం ఫర్ ద యూత్. ఈ సినిమా టు ఎంటర్టైన్ యూ అండ్ ఒక హోప్ కలిగించేటువంటి ఫిల్మ్ యూత్కి ఫిల్మ్ అని నేను భావిస్తున్నాను. తర్వాత దీని సాంగ్స్ రామ్ నారాయణ్ మ్యూజిక్ ఇప్పుడు జనరల్గా వస్తున్నటువంటి ఒక టైప్ ఆఫ్ సాంగ్స్ కాకుండా ఎవ్రీ సాంగ్ హ్యాస్ అన్ ఇండిపెండెంట్ ఫ్లేవర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. మేము అందరం కలిసి చేసినటువంటి ఫెస్టివల్ సాంగ్ కానీ, హోలీ సాంగ్ కానీ, తర్వాత మిగతా సాంగ్స్ అన్నీ కూడా ఈచ్ సాంగ్ హ్యాస్ వన్ లవ్లీ ఫ్లేవర్. దీంట్లో ఇట్ గోస్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఏదో ఒక సాంగ్ కోసం ఒక సాంగ్ తీసామని కాకుండా ఇవన్నీ కూడా ఒక కొత్త ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ని ఇస్తుందని నేను నమ్ముతున్నాను. రెండోది ఈశ్వర్స్ ఫోటోగ్రఫీ ఈజ్ వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు డెఫినెట్లీ టాక్ అబౌట్. ఎందుకంటే వైజాగ్ అందాలనేది నేను బాలచందర్ గారి నుంచి షీఈ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ. మొన్న జరిగినటువంటి ఆ సైక్లోన్ జస్ట్ ముందు తీసిన ఫిల్మ్ ఇది. అది చూస్తుంటే నాకు చాలా డిస్టర్బ్ అయ్యాను. అంటే ఇంత అందమైన ప్రాంతం ఇలా అయిపోయింది నేను అవన్నీ చూస్తుంటే ఈ విజువల్స్ అన్నీ కూడా. వైజాగ్ బిఫోర్ సైక్లోన్, ఆఫ్టర్ సైక్లోన్ ఏంటి అని చూపించినటువంటి చిత్రం చెప్పొచ్చు. ఎందుకంటే కోస్ట్ లైన్ దగ్గర నుంచి ఆ హిల్స్, ఆ సీ, ఆ బ్యూటీ ఇవన్నీ కూడా చాలా అందంగా ఈశ్వర్ హ్యాడ్ క్యాప్చర్డ్ ద బ్యూటీ ఆఫ్ వైజాగ్. లవ్లీ ఒక ప్లెజెంట్ విజువల్ సర్ప్రైజ్ కూడా ఈ ఫిల్మ్ అని నేను అనుకుంటున్నాను. జనరల్గా ప్రతి సినిమాకి వెళ్ళేవాడు కూడా ఒక కొత్త బ్యాక్డ్రాప్ కావాలి సినిమాలను కోరుకుంటున్నారు. జనరల్గా ఏదో ఆ కాలేజీలో కామెడీ ఇవన్నీ దాటిపోయినాం మనం. ఆడియన్స్ ఆఫ్ క్రాస్ దిస్ పాత్. దే వాంట్ ఒక కొత్త బ్యాక్డ్రాప్లో తీసిన సినిమా ఆనంద్ లాంటి సినిమా దగ్గర నుంచి 100 సినిమాలు చెప్పొచ్చు మంచి హిట్స్ అని. ఎందుకంటే అప్పుడు కొత్తగా అనిపించింది. అది ఇట్స్ అ న్యూ వేవ్ ఎంటర్టైన్మెంట్. దీంట్లో ప్రత్యేకత వాట్ ఐ లైక్ వాజ్ స్పోర్ట్స్ అండ్ మ్యూజిక్ రెండింటినీ కంబైన్ చేసి ఈ కాన్సెప్ట్ని తీసుకురావడం అనేది అరుణ్ దాస్యంస్ టేస్ట్ ఫర్ అండ్ ఒక ఫ్లేర్ ఫర్ డిఫరెంట్ బ్యాక్డ్రాప్ ఉన్న ఫిల్మ్ ఇవ్వాలనేటువంటిది. కాబట్టి ఫిల్మ్ చూస్తున్నప్పుడు దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ కానీ, దాంట్లో జరుగుతున్నటువంటి విజువల్స్ కానీ, ఇన్సిడెంట్స్ కానీ కొత్తగా అనిపిస్తుంది మనకి. బికాజ్ ద ఎంటైర్ బ్యాక్డ్రాప్ ఆఫ్ స్పోర్ట్స్, మ్యూజిక్ ఈ రెండు కూడా ఇట్ విల్ గివ్ యూత్కి ఒక మంచి దగ్గర అవుతారు, ఈ సినిమాకి దగ్గర అవుతారు. సో ఇది కూడా ఈ సినిమాకి ఒక మంచి ప్లస్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. లక్ష్య సాధనలో ఎదురయ్యే కష్టాల్ని సవాలు చేసే ప్రతి ఒక్కరికి ఉందిలే మంచి కాలం ముందు. ఇవన్నీ కూడా నేను ఐ ఫీల్ నేను కొన్ని జంజాల్ గారితో ఇట్లాంటి వాళ్ళతో కొన్ని ఫిల్మ్స్ చేశాను. రియలిస్టిక్గా ఒక ఎంటర్టైన్మెంట్ ఉన్నటువంటి ఫిల్మ్స్. మళ్ళీ ఆ కోవకు చెందినటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ విత్ ఎ న్యూ ఫ్రెష్ అపీల్ ఉందిలే మంచి కాలం ముందున. ఖచ్చితంగా ఈ ఫిలిం తర్వాత ఈ యూనిట్కే కాదు, ఈ ఫిల్మ్కే కాదు, మన తెలుగు పరిశ్రమకు కూడా
ఉందిలే మంచి కాలం ముందు ముందర. ఆల్ ది బెస్ట్ అరుణ్.